వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి చేతుల మీదుగా అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉండగలదని పేర్కొన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న సిబ్బందికి రక్త పరీక్షలు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రోజుల ప్రణాళికలో ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు అందరూ బాగుంటేనే మెట్పల్లి బాగుంటుంది. ఆ ఉద్దేశంగా పెట్టింది. ఎందుకంటే మీరు లేని మెట్పల్లి ఇంకొక 200 మంది అయితే ఏమైతుందని మాకు తెలుస్తుంది. అప్పుడప్పుడు జీతాలు రాగా పెట్టింది ఉన్నది అప్పుడప్పుడు. అందుకనే మీతోనే మనం మెట్పల్లి సుందరంగా ఉండాలంటే మీరే మంచిగా ఉండాలి. అందుకనే ఆ గవర్నమెంట్ ఆలోచించింది పెట్టింది. ఇప్పుడు ఇది మందులు ఇస్తారు వాళ్ళు. మీరు ఇంకా కావాలన్నా ఇంకా రేపే ఉండైనా మన హాస్పిటల్కి వస్తే కరెంట్ ఇంటికి పిలిపించే ప్రయత్నం చేద్దాం. వారు కూడా సహకరిస్తారని చెప్పిండ్రు. ఇక్కడ మీరు కూడా మంచిగా పనిచేసి మెట్పల్లి పేరు మేము కొత్తగా పాలకవర్గమైన మా వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మెట్పల్లిని ఒక సుందరీకరణ అనే ఉద్దేశంగా వచ్చినాము. మీరు కూడా వచ్చే వేసవి కాలం ఉన్నది. మరి మీరు ఎట్లా చేస్తారు పని, ఏం చేస్తారు? సాగా నేను ఏమనుకున్నాను, ఎందుకంటే ఎక్కడేమన్నా అనుకున్నాను, ఒక అరగంట నేను వెళ్తాం అనుకున్నాను. ఎందుకంటే ఒక మెట్పల్లి అంటే మనకు సుందరీకరణ కావాలన్న ఉద్దేశంగా చెప్పిన మీరు ఆలోచించి, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎట్లా చేద్దాం బాగుంటుంది, పని మాత్రం ఆపకండి. మీరు ఏం చేద్దామని ఆలోచించి పని మాత్రం చేయడానికి మీరు ముందు రండి. ఇది సాహిత్యుడు కాదు, మనందరం కలిస్తేనే బాగుపడుతుంది. ఇంకా ఇప్పుడు కాకుండా ఇంకా 4 రోజులైనా మనకు డాక్టర్ సాబ్ చెప్తే దీక్షిస్తారంటున్నారు. అందరితో ముగిస్తున్నాను.